ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ల నుంచి మీ వాయిస్ వింటూ, వింటూ, వింటూ వచ్చిన ఎక్కడ ఎవరిని చూసినా ఇది ఆర్‌సీఎం రాజు గారి వాయిస్ అలా తెలిసిపోతోంది. ఈ మధ్యన ఇద్దరు చిరంజీవులకు మీరే చెప్పారు. ఒక పక్కన విభీషణుడు, ఒక పక్కన అశ్వత్థామ. సప్త చిరంజీవులు అనుకుంటే ఇద్దరు చిరంజీవులకి మిగతా 5 చిరంజీవులు కూడా ఉన్నారా లైన్‌లో? సినిమా తీస్తే ఆ అవకాశం కూడా వస్తుందేమో చూడాలి వాళ్ళ మీద కూడా. సప్త చిరంజీవులులో ఇద్దరు చిరంజీవులు మీరే. హనుమాను తెలిసి విభీషణుడు కూడా 3 అనుకుంటాను. విభీషణుడు కూడా చిరంజీవే అవును, స్టిల్. అవును, అవును. సో ముగ్గురికి మీరే చెప్పేశారు అయితే. అంటే హనుమాన్లో కాదు కానీ విభీషణుడు అండ్ మీరు అన్నట్టు అశ్వత్థామ కలికి రైట్. హనుమాన్లో హనుమాన్కి చెప్పలేదు మీరు. చెప్పలేదు. సో విభీషణుడు అశ్వత్థామ అయిపోయారు. నెక్స్ట్ అలా లైన్లో ఉంది. సో ఫస్ట్ మనము హనుమంతుడి గురించి మాట్లాడుకున్నప్పుడు హనుమాన్ మూవీలో విభీషణ్ చూసిన తర్వాత, కల్కిలో అశ్వత్థామని చూసిన తర్వాత హెవీ వెయిట్ ఉన్నటువంటి పాత్రలు ఆ రెండూ కూడా. సో మీ వాయిస్ లేనిది అంత లైవ్లీగా అనిపించవు, మాతో కనెక్షన్ కూడా అంత ఈజీగా డెవలప్ అవ్వదు కదా. ఒకరేమో తమిళ్లో ఒక సూపర్ యాక్టర్, ఇంకొకరేమో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఈ ఇద్దరికి వాయిస్లు చెప్పడం, వాళ్ళకి తగ్గట్టుగా చెప్పడం, అక్కడ మేము కేవలం వాళ్ళ వాయిసే వింటున్నాం, వాళ్ళే డబ్బింగ్లో తెలుగులో చెప్పుకున్నారేమో అనిపించేంతగా. ఫస్ట్ మీకు ఈ రెండిట్లలో ఏది సెలెక్ట్ చేసుకొని మీరు మాకు డబ్బింగ్ స్టార్ట్ చేసి చూపిస్తారు అసలు లైవ్లో? అయితే ఫస్ట్ చెప్పిన మూవీ కాబట్టి సముద్రకని గారికే చెప్తాం. హనుమాన్ విభీషణుడు క్లైమాక్స్, ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ ముందు, ప్రీ క్లైమాక్స్ ఆ టైంలో ఆయన చెప్పే డైలాగ్స్ చాలా మొత్తానికి సినిమా హాల్నే ఒక రకంగా ప్రేక్షకులు అందరి చేత ఉర్రు తొలగించిన డైలాగ్ అది. ముందు అదే చెప్తాను. అరికాలు విదిల్చే సముద్రాన్ని లంఘించిన వాడు, రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, ద్వాపరయుగంలో శ్రీరాముడికి తోడయ్యాడు, త్రేతాయుగంలో శ్రీకృష్ణార్జునుల రథకేతనమయ్యాడు. ఆ హనుమంతుడు ఇప్పుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఒంటరి వాడివా. విభీషణుడు అదొక ఎలివేషన్ కంప్లీట్ గా మనకి అక్కడ ఉంది. ఎవరు హెల్ప్ చేయబోతున్నారు అంతా అందులో వచ్చేస్తుంది. అశ్వత్థామలో మీరు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బచ్చన్ సాబ్ వాయిస్ మార్చడం జరిగింది. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆయనకు దగ్గరగా చెప్పాను నేను. బికాస్ బేసిక్ గా నాకు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా నా ప్రస్థానం మొదలైంది కాబట్టి ఆ స్టార్టింగ్ లో మాత్రం వాయిస్ ఆర్టిఫిషియల్ చేయలా. యంగ్ అశ్వత్థామ, నువ్వు తలుచుకుంటే నా తండ్రి బతుకుండేవాడు కృష్ణ, ఇవన్నీ మామూలుగానే చేశారు. కానీ ఆ తర్వాత అమ్మాయి ఇంతకు నువ్వెవరని అడిగినప్పుడు చెప్పిన డైలాగు నా వాయిస్ కొంత ఆర్టిఫిషియల్ మొత్తం కలిపి మొత్తానికి బచ్చన్ సాబ్ గారి వాయిస్ ఫస్ట్ టైం విని నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలాగా నా వాయిస్ మీరు అన్నట్టు రీడబ్ చెప్పారా అన్నంత న్యాచురల్గా నేను చెప్పిన వాయిసేనా ఇది అని కంగారు పడ్డాను. అచ్చంగా నువ్వు చెప్పిన వాయిసే, ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందో మీరు చెప్పిందని ప్లే చేస్తే ల్యాబ్లో అసలు వండర్. ద్వాపరయుగం నాటి గురు ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి, నా పేరు అశ్వత్థామ. ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకి ప్రమాదం తల్లి, బయలుదేరదాం. కడుపులో ఎవరైనా ఒక బిడ్డను మోస్తారు, కానీ నువ్వు మోస్తుంది సాక్షాత్తు భగవంతుణ్ణి. సోదరా నా మాట విను, సమయం ఆసన్నమయ్యింది. ఇలాగా మొత్తం ఇలా నేను చెప్పిన దాన్ని ఇంకా ప్యూర్ బచ్చన్ సాబ్ వాయిస్లో ఇంకా మార్చారు. ఆ ఫ్లేవర్ అదంతా వేసి, అంటే నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద అంతకుముందు కూడా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగాలు జరిగాయి. సాంగ్స్ కూడా ఎస్పి బాలు గారు పాడినట్టుగా వచ్చింది మధ్య ఒకటి కొంత కాంట్రవర్సీ కూడా అయింది. అట్లాగే ఇది మాత్రం అసలు మనం ఎవరో చెప్పింది ఎలా మారింది అన్నది మాకు తెలియదు. మనం చెప్పింది ఇలా వస్తుంది అని అంటే నిజంగా 25 సంవత్సరాలు నా కెరీర్లో ఇది 25th ఇయర్. నాకు 99లో ఋతురాగాలు ఫస్ట్ డైలీ సీరియల్తో స్టార్ట్ చేశాను.
మంజులా నాయుడు గారు, సుధాకర్ నాయుడు గారు, బిందు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆల్వేస్ నేను ఐ రిమెంబర్ దెమ్. వాళ్ళ ప్రోత్సాహం నాకు, అంటే అప్పుడు నేను జీరో, ఎవరో తెలియదు. అలాంటి టైంలో ఎంకరేజ్ చేసే అవకాశం ఇచ్చి కర్రా నగేష్ గారికి నేను డబ్బింగ్ చెప్పడం, అలాగా మొదలైన ప్రస్థానం ఈరోజు 2024 బచ్చన్ సాబ్ వరకు. అంటే ఎవరికైనా ఎవ్రీబడీస్ డ్రీమ్, అంటే బచ్చన్ గారు అంటే ఇస్ ఐకాన్ ఆఫ్ యాక్టింగ్కే ఇది కదా. నేను నా నంది అవార్డు, సెకండ్ నంది అవార్డు ఫర్ ఫిలిం పోరు తెలంగాణ, నారాయణమూర్తి గారి సినిమాకి నేను అవార్డు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆ టైంలో బచ్చన్ గారు వచ్చారు, అవార్డు సెరమనీకి వచ్చారు. వస్తే ముఖ్యంగా నేను అది నాకు 4వ నంది. నంది అవార్డ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఎందుకనంటే ఈ సీఎంలు కానీ వీళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద విఐపీస్ వచ్చి ఏం చేస్తారంటే మెయిన్ హీరోస్కి, హీరోయిన్స్కి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్కి బాగా గ్లామర్, అంటే బాగా ఎవరైతే ఎక్కువగా సెలబ్రిటీస్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. బికాస్ వాళ్ళని అనుకోవడానికి కూడా టైము దాదాపుగా ఉంటుంది, 75-80 అవార్డులు ఉంటాయి కాబట్టి టైం ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, అందరికి ఇవ్వలేరు కాబట్టి. అలాగే ఈ సెరమనీ జరుగుతుంది 2013 లలిత కళాతోరణంలో. ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అనే అనౌన్సర్గా ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న మీరు నాకు హెల్ప్ చేయాలన్నా. ఏంటి అన్న మిమ్మల్ని ఇప్పుడు ఏది అడగలేదు, నాకు నా పేరు మీరు ముందుగా పిలవాలి, ఎందుకంటే వీళ్ళు 10 మందికో 20 మందికి ఇచ్చేసి వెళ్ళిపోతారేమో అని నాకు కంగారుగా ఉంది. వాళ్ళు కాకపోతే మీరన్నా ఇవ్వండి, పక్క వాళ్ళతో ఇప్పిస్తారు వాళ్ళు కూర్చొని, అంతేగా వాళ్ళ చేతుల మించి తీసుకుంటే అది వేరే కదా. అవును అని అంటే చూసాడు లిస్ట్లో 45th 46th నేమ్ ఉంది రాజా అన్నాడు. నాకు తెలియదు, నన్ను ఏం చేస్తారో తెలియదు నన్ను. అంటే పాపం 11-12 అవార్డుగా ఆయన పిలిచారు. తొందరగా వెళ్ళి రావాలి చూడు, ఎక్కువ టైం తీసుకోవద్దు అంటే ఆల్మోస్ట్ ఆల్ పరిగెత్తినంత పనిచేసి బచ్చన్ సాబ్ గారి మీద మొత్తం సాష్టాంగ ప్రణామం చేశా. ఇప్పటికీ వీడియో ఉంది చేసి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేతుల మీద తీసుకుంటూ అన్యాపదేశంగా నా నోటి నుంచి ఒక మాట వచ్చింది, సార్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్ అని. కంగ్రాట్స్ అన్నారు ఆయన. ఆయన కళ్ళు గాజు గోళీల్లాగా మెరుస్తూ ఉన్నాయి, ఆ కంటిలో ఆ తేజస్సు అంది. అంటే ఇప్పటికి 10 సంవత్సరాల కిందట 2013 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 13 సంవత్సరాలు వెనక. ఇప్పుడు ఆయన ఒక 81 అనుకుంటే అప్పుడు 70s ఉన్నారు. అయినా కూడా ఆ కళ్ళల్లో కాంతి అలా ఉంది. నిజంగా ఆ మరపురాని సంఘటన తర్వాత నాకు మర్చిపోలేము. అది ఎప్పటికీ ఆ టర్మ్లో ఇంకోటి ఒక 10 మందికి 15 మందికి 20 మందికి ఇచ్చి వెళ్ళలా, అందరికీ ఇచ్చారు, 80 మందికి ఇచ్చారు. అబ్బా నేను హడావిడి పడిపోయానా ఏంటి ఇంత అంటే అది ఊహించలేం ఒకవేళ ఇవ్వకపోతే. కానీ ఆయన డెడికేషన్, నిలబడి किरण कुमार रेड्डी सर स्टिल सो मेनी अवार्ड्स आर देयर అంటే నో मैं आया हूँ अवार्ड्स देने के लिए पूरा सब लोगों को देके जाता हूँ అందరికి చేసేసారు మహానుభావుడు. అట్లాగే అందరు అదృష్టవంతులు ఆ టైంలో అందరి ఫోటోల్లో ఆయన ఉన్నారు. అయితే ఆ తర్వాత నాకు బచ్చన్ గారికి 1-2 చిన్న చిన్న మూవీస్, అంటే కాందాహార్ అని ఒకటి మలయాళంలో చేశారు, తెలుగులో డబ్ చేశారు. అందులో నేను మోహన్ లాల్ గారికి చెప్పాను, ఒక్క సీన్లో ఈ మేజర్ రోల్ చేశారనమాట. బచ్చన్ సాబ్ ఉంటారు, ఒక రీల్ అంతా ఉంటారు. అది కూడా నేనే చెప్పాను మిమిక్రీ చేసి. మోహన్ లాల్ గారికి జనరల్ నా వాయిస్ చెప్పాను.